సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. సో మనం ఈరోజు వచ్చేసి నిర్మల్లో ఉన్న మంజులాపూర్ కన్నా అయితే ఉన్నాం. సో ఇక్కడ వచ్చేసి శ్రీ సాయిరామ్ కలర్స్లోని గణపతులు అయితే కొత్త గణపతులు అయితే ప్రింటింగ్ చేసిరు. సో ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి 9 to 8 ఫీట్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి శివుడు అవతారం. పక్క పొన్న శివుడు వచ్చిండు, అలాగే పక్కకు పార్వతి వచ్చింది, మధ్యలో త్రిశూలం, ఇటు సైడ్ రైట్ సైడ్ ఏనుగు వచ్చింది. ఇక్కడ చూసుకుంటే నంది ఉన్నది. గణపతి వచ్చేసి సూపర్గా ఉంది. అటు పక్క పొన్న జింక్ ఉన్నది. సో ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి 10 to 11 ఫీట్స్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఆర్స్ వచ్చేసి ఒకళ్ళు శంఖం పీకుతుండ్రు, ఇంకొకళ్ళు డోలు కొడుతుండ్రు. ఈ మనిషి ఏం చేస్తుండేమో ఈయనకే తెలియదు. గణపతి వచ్చేసి ఏనుగు మీద పటక పెట్టుకొని ఉంది. ఇక్కడ స్పెషల్ ఏంటిదంటే మన నుదిటి పైన బొట్టు చూడొచ్చు, త్రిశూలం, అలాగే 2 నామాలు, ఓం 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 వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈ గణపతి చూసుకున్నట్లయితే 10 to 11 ఫీట్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి పీట మీద కూర్చొని ఉంది. ఇక్కడ తొండ మీద శివుడిది ఆర్స్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఆర్స్ కింద ఏం రాలేదు. ఈ నార్మల్గా బొజ్జ గణపతి పీట మీద కూర్చొని ఉంది. సో బాగుంది గణపతి. ఇక్కడ తొండం మీద స్పెషల్గా శివుడు అవతారం ఇచ్చిండ్రు. సో ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి లాస్ట్ ఇయర్ పీసు. దీని బ్యాక్ సైడ్ ఆర్స్ తోటి 11 to 12 ఫీట్స్ ఉంటుంది. పక్క పొన్న శివుడు వచ్చిండు, ఇటు సైడు పక్క పొన్న పార్వతి. ఇది పీట మీద సోఫాతో ఉన్న సోఫా మీద కూర్చున్న గణపతి. ఈ నార్మల్గా ఉంది బొజ్జ గణపయ్య. సో ఈ కిరీటం వచ్చేసి వెంకటేశ్వర స్వామి బ్యాక్గ్రౌండ్ ఇచ్చిండు. సో ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి నంది మీది. సో ఇది శివుడు అవతారం. బ్యాక్ సైడ్ వచ్చేసి శేషనాగ్ వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే పాములన్నీ చుట్టుకొని ఉన్నాయి, 3 పాములు ఉన్నాయి. సో ఇటు సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి త్రిశూలం ఉన్నది. ఈ గణపతి వచ్చేసి నంది మీద కూర్చొని శివుడు అవతారంలో ఉన్నది. మెడల్ వచ్చేసి ఇక్కడ రుద్రాక్ష మాల ఉన్నది. సో ఫ్రెండ్స్, ఈ గణపతి చూసుకున్నట్లయితే 7 to 8 ఫీట్స్ ఉంటుంది. సో ఈ గణపతి వచ్చేసి ఎద్దుల రథం మీద కూర్చుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 ఎద్దులు ఉన్నాయి. ఇక్కడ మార్కండేయుడు ఎద్దు మీద కూర్చున్నాడు. శివుడు వచ్చేసి తాండవం చేస్తుండు బ్యాక్ సైడ్ ఆర్స్లా. గణపతి వచ్చేసి రథం మీద కూర్చుంది. ఇక్కడ గణపతి చేతిలో గద ఉంది. సో ఫ్రెండ్స్, ఈ గణపతి చూసుకున్నట్లయితే పుట్ట మీద కూర్చుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి నంది వచ్చింది. ఇక్కడ వచ్చేసి చిన్న పుట్టు ఉంది. ఇక్కడ చూస్తే పుట్టలో నుంచి పాలు కిందికి వెళ్ళి ఇక్కడ నుంచి నాగేంద్రుడు పాలు తాగుతున్నట్లుగా ఇచ్చింది ఆర్స్లా. సో ఈ గణపతి వచ్చేసి సూపర్ గా ఉంది. కలరింగ్ చేసింది కూడా చూపిస్తాం. సో ఫ్రెండ్స్, అక్కడ చూసిన గణపతి పీస్ ఇదే. దీనికి కలరింగ్ చేసిండ్రు. కాకపోతే ఇది ఏంటంటే కవర్ ఉన్నది. కవర్ ఉన్నట్లు గణపతి ఏర్పడలేదు. అందుకే మేము కలర్ పీస్ తీసి కలర్ వేసింది మీకు చూపిస్తున్నాం. సో ఈ కలర్ వేసింది ఒకసారి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.